శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 75698211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూన్ 29 ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం మెరుగుపడుతుంది మరియు ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. ముఖ్యమైన విషయాలలో వేగంగా పురోగతి ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇది మంచి సమయం. మీరు అనుకూలమైన ప్రతిపాదనలు పొందుతారు. ఇది మీ ఆర్థిక లాభాలకు దోహదపడుతుంది మరియు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. నమ్మకంతో మరియు విశ్వాసంతో పనిచేస్తారు. ఇది మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. భౌతిక ఆస్తులు పెరుగుతాయి మరియు ఆదాయ వనరులు విస్తరిస్తాయి. మీ సంపదను పెంచుకోవచ్చు. కుటుంబ విషయాలపై దృష్టి సారించడం వల్ల ఆర్థిక భద్రత పెరుగుతుంది మరియు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అయితే భావోద్వేగ సంభాషణలలో తొందరపాటు నివారించాలి. ఇది ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చెయ్యవచ్చు. గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆర్థిక ప్రణాళికలు సురక్షితంగా ఉంటాయి మరియు ఇతరుల జోక్యం ఉండదు. ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ మానసిక మరియు శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. దీనివల్ల మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. భావోద్వేగ సంభాషణలలో తొందరపాటు నివారించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు ప్రశాంతత లభిస్తుంది. వ్యక్తిగత విషయాలలో ఓర్పు వహించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అధిక సౌకర్యాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. శారీరక శ్రమ మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది మరియు రోజంతా చురుకుగా ఉంటారు. గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈరోజు కెరియర్ మరియు వ్యాపారంలో సానుకూలత మరియు సౌలభ్యం ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో వేగంగా పురోగతి ఉంటుంది. కాబట్టి మీ పనులను సమయానికి పూర్తి చెయ్యగలరు. పెద్దల సహకారం కొనసాగుతుంది. ఇది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు సహాయపడుతుంది మరియు వారి సలహాలు మీకు మార్గదర్శనం చేస్తాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ఇది మీ కెరియర్కు స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు అవసరమైన విషయాలలో చురుకుగా ఉంటారు మరియు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చెయ్యగలరు. తగిన ప్రతిపాదనలు పొందుతారు. ఇది మీ కెరియర్ అభివృద్ధికి దోహదపడుతుంది. మీరు నమ్మకంతో మరియు విశ్వాసంతో పనిచేస్తారు. ఇది మీ సహోద్యోగులు మరియు అధికారుల నుండి మంచి పేరును తెస్తుంది. మీ ప్రతిష్ఠ మరియు గోప్యతను పెంచుకుంటారు. పరిచయాల ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇది మీ వృత్తిపరమైన అవకాశాలను విస్తరిస్తుంది మరియు కొత్త ద్వారాలను తెరుస్తుంది. ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైనది. మీ వ్యాపారం మెరుగుపడుతుంది మరియు ఆదాయ వనరులు విస్తరిస్తాయి. ఇది మీ లాభాలను పెంచుతుంది. ముఖ్యమైన విషయాలలో వేగంగా పురోగతి ఉంటుంది. కాబట్టి కొత్త వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీరు అనుకూలమైన ప్రతిపాదనలు పొందుతారు. నమ్మకంతో మరియు విశ్వాసంతో పనిచేస్తారు. ఇది మీ వ్యాపార లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వ్యాపార రహస్యాలు సురక్షితంగా ఉంటాయి మరియు పోటీదారుల నుండి రక్షణ లభిస్తుంది. పరిచయాల ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇది మీ వ్యాపార సంబంధాలను బలపరుస్తుంది మరియు కొత్త క్లయింట్లను తెరుస్తుంది. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు సానుకూలమైనది. ముఖ్యమైన విషయాలలో వేగంగా పురోగతి ఉంటుంది. కాబట్టి మీ చదువులో మంచి మార్కులు సాధిస్తారు. మీరు అనుకూలమైన ప్రతిపాదనలు పొందుతారు. ఇది వారి విద్యా ప్రణాళికలకు సహాయపడుతుంది మరియు ఉన్నత విద్యకు మార్గం సుగమం చేస్తుంది. మీరు నమ్మకంతో మరియు విశ్వాసంతో చదువుకుంటారు.
ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ఇది పరీక్షలలో మెరుగైన పనితీరుకు దారితీస్తుంది. గొప్పల పట్ల దృష్టి సారిస్తారు. ఇది వారి ఏకాగ్రతను పెంచుతుంది మరియు లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణను ఇస్తుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ చూపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది చదువుపై సానుకూల ప్రభావం చూపుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వెయ్యాలి, ఎందుకంటే అవి మీ విద్యా జీవితాన్ని ప్రభావితం చెయ్యవచ్చు. ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. భావోద్వేగ సంభాషణలలో తొందరపాటు నివారించాలి. తొందరపడి మాట్లాడితే సంబంధాలు దెబ్బతినవచ్చు. వ్యక్తిగత విషయాలలో ఓర్పు వహించాలి. ప్రతి పనిలోనూ శాంతంగా వ్యవహరించాలి. భావోద్వేగాలు మరియు తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవద్దు. అవి తరువాత పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకూడదు. గొప్పల పట్ల దృష్టి సారించడం మంచిది, కాని అహంకారం పనికిరాదు. అది మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ చూపాలి. వారికి తగిన సమయం ఇవ్వాలి. ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కుటుంబ సభ్యులతో ధనస్సు రాశివారి సంబంధాలు ఈరోజు చాలా సానుకూలంగా ఉంటాయి. బంధువులతో సౌలభ్యం కొనసాగుతుంది. దీనివల్ల కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. కుటుంబ విషయాలపై దృష్టి సారించడం వల్ల బంధాలు బలపడతాయి మరియు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. భౌతిక ఆస్తులు పెరుగుతాయి. ఇది కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది మరియు ఉత్సాహాన్ని ఇస్తుంది. పరిచయాల ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇది కుటుంబ వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది మరియు కుటుంబ సభ్యులకు కొత్త అవకాశాలను తెస్తుంది. పెద్దల సహకారం కొనసాగుతుంది. ఇది కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది మరియు వారి సలహాలు మీకు మార్గదర్శనం చేస్తాయి. గోప్యతను పెంపొందించుకోవడం ద్వారా కుటుంబంలో విశ్వాసం పెరుగుతుంది మరియు వ్యక్తిగత విషయాలలో గౌరవముంటుంది. కుటుంబ సభ్యులతో నమ్మకంతో వ్యవహరించడం వల్ల బంధాలు బలపడతాయి మరియు కలిసికట్టుగా ఉంటారు. ఈరోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. జీవిత భాగస్వామితో ధనస్సు రాశివారి సంబంధం ఈరోజు బలంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో వేగంగా పురోగతి ఉంటుంది. ఇది ఇద్దరికీ సంతోషాన్ని ఇస్తుంది మరియు భవిష్యత్ ప్రణాళికలకు దారితీస్తుంది. నమ్మకంతో మరియు విశ్వాసంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇది మీ బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది. అనుకూలమైన ప్రతిపాదనలు పొందడం వల్ల బంధం మరింత పటిష్టమవుతుంది మరియు కొత్త ఆనందాలను తెస్తుంది. భావోద్వేగ సంభాషణలలో తొందరపాటు నివారించాలి. తొందరపడి మాట్లాడితే అపార్థాలు తలెత్తవచ్చు. వ్యక్తిగత విషయాలలో ఓర్పు వహించడం ద్వారా అపార్థాలను నివారించవచ్చు మరియు శాంతిని కొనసాగించవచ్చు. గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది. గొప్పల పట్ల దృష్టి సారించడం వల్ల బంధం మరింత బలంగా మారుతుంది మరియు ఇద్దరూ కలిసి ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారు. ఈరోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. కొత్త సంబంధాలు ఏర్పడటానికి మంచి అవకాశాలున్నాయి. ఇవి దీర్ఘకాలిక బంధాలకు దారితీస్తాయి. ముఖ్యమైన విషయాలలో వేగంగా పురోగతి ఉంటుంది. ఇది మీ ప్రేమ బంధానికి కొత్త ఊపిరిని ఇస్తుంది. నమ్మకంతో మరియు విశ్వాసంతో ప్రేమలో ముందుకు సాగుతారు. ఇది మీ బంధానికి బలాన్ని ఇస్తుంది. అనుకూలమైన ప్రతిపాదనలు పొందడం వల్ల ప్రేమ బంధం మరింత పటిష్టమవుతుంది మరియు సంతోషాన్ని ఇస్తుంది. భావోద్వేగ సంభాషణలలో తొందరపాటు నివారించాలి. తొందరపడి మాట్లాడితే అపార్థాలు తలెత్తవచ్చు. వ్యక్తిగత విషయాలలో ఓర్పు వహించడం ద్వారా అపార్థాలను నివారించవచ్చు మరియు శాంతిని కొనసాగించవచ్చు. గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది. గొప్పల పట్ల దృష్టి సారించడం వల్ల బంధం మరింత బలంగా మారుతుంది మరియు ఇద్దరూ కలిసి ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారు. ఈరోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. కొత్త సంబంధాలు ఏర్పడటానికి మంచి అవకాశాలున్నాయి. ఇవి దీర్ఘకాలిక బంధాలకు దారితీస్తాయి. ముఖ్యమైన విషయాలలో వేగంగా పురోగతి ఉంటుంది. ఇది మీ ప్రేమ బంధానికి కొత్త ఊతిరిని ఇస్తుంది. నమ్మకంతో మరియు విశ్వాసంతో ప్రేమలో ముందుకు సాగుతారు. ఇది మీ బంధానికి బలాన్ని ఇస్తుంది. అనుకూలమైన ప్రతిపాదనలు పొందడం వల్ల ప్రేమ బంధం మరింత పటిష్టమవుతుంది మరియు సంతోషాన్ని ఇస్తుంది. భావోద్వేగ సంభాషణలలో తొందరపాటు నివారించాలి. తొందరపడి మాట్లాడితే అపార్థాలు తలెత్తవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.